హలో హై ఫ్రెండ్స్, ఈ సాంగ్ అయితే నెక్స్ట్లో చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది. అందుకని ఈ సాంగ్ అయితే లిరికల్ వీడియో అనేది చేశానన్నమాట. ఫస్ట్ ఆఫ్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫీ టీసీ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేసి తెలుసుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ ఫాంట్ లింక్ కూడా ఇంపోర్ట్ చేసుకోండి, ఎందుకంటే ముందనేది ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి. అట్లా అయితే మీకు ప్రీసెట్ లింక్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్ ప్రాబ్లం రాదనమాట. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. నేనైతే ఇట్లా ఓపెన్ చేస్తున్నా చూడండి. ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఇన్ కేస్ మీరు డైరెక్ట్ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసిన తర్వాత ఫాంట్ ప్రాబ్లం ఏదైనా వచ్చిందనుకోండి, ఈ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ పై క్లిక్ చేయండి. తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి వ్యూ ఇంపోర్ట్ ఫాంట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫాంట్స్ అనేవి ఉంటాయి కదా, మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న ఆటోమేటిక్గా ఫాంట్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. దాని తర్వాత ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేయండి. ప్రతి ఒక్క టెక్స్ట్కి ఫాంట్ అనేది ఇట్లా యాడ్ చేసుకోండి అనమాట. సో ఇప్పుడు మీకు ఫోటో ఎట్లా ఇందులో రీప్లేస్ పెట్టుకోవాలని చెప్తాను. కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. దాని తర్వాత ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్న ప్లస్ సింబల్ పై క్లిక్ చేశాను, ఆటోమేటిక్గా రీప్లేస్ అనేది అయిపోయింది చూస్తుంటారు కదా. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఫోటో రీప్లేస్ అనే ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుని ప్లస్ సింబల్ పై క్లిక్ చేశాను, ఫోటో అనేది యాడ్ అయింది. సో మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇంకో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇమేజ్ రీప్లేస్ ప్రాబ్లం ఏదైనా అయితే మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. సో వీడియో ఎండ్ వరకు కూడా ఇదే ఇమేజ్ ఇచ్చాను, ఫోటో అనేది ఇట్లా రీప్లేస్ పెట్టుకోండి, మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సేవ్ చేసుకోవాలి కదా, యారో మార్క్ పై క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్లో క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.